చెప్పండి చెప్పండి. మళ్ళీ జాయిన్ అవ్వండి, రీజాయిన్ అవ్వండి. అవుతుంది, మీరు మొత్తం బ్యాక్ తీసేసి మళ్ళీ ఫోన్ రీస్టార్ట్ చేసి అట్లా జాయిన్ అవ్వండి. తర్వాత వచ్చేసి చూడండి, బాడీ క్యావిటీస్, థొరాసిక్ క్యావిటీ, అబ్డామినల్ క్యావిటీ, పెల్విక్ క్యావిటీ, ఈ మూడు. ఓకే, ఈ అబ్డామిన్ అండ్ పెల్విక్ రెండు కలిపి అబ్డామినో పెల్విక్ క్యావిటీ అంట. ఈ అబ్డామిన్ అండ్ పెల్విక్ రెండు కలిపి అబ్డామినో పెల్విక్ క్యావిటీ. ఈ థొరాసిక్, ఈ అబ్డామినో పెల్విక్ క్యావిటీ మొత్తాన్ని కలిపి వెంట్రల్ క్యావిటీ అని అంటారు. వెంట్రల్ క్యావిటీ. ఇటు సైడ్ బ్యాక్ కనుక వస్తే క్రేనియల్ అండ్ స్పైనల్, క్రేనియల్ స్పైనల్ రెండు కలిపి డోర్సల్ క్యావిటీ అంటారు. డోర్సల్ క్యావిటీ ఏమో క్రేనియల్ అండ్ స్పైనల్, వెంట్రల్ క్యావిటీస్ ఏమో థొరాసిక్, అబ్డామినల్ అండ్ పెల్విక్. ఇదేమో డయాఫ్రామ్. ఇందాక చదివింది ప్లేన్స్ ఆఫ్ ద బాడీ అండ్ అనాటమికల్ పొజిషన్స్. ఇవేమో బాడీ క్యావిటీస్. ఇవి కన్ఫామ్ గా ఈ వర్డ్స్ అనేది యూజ్ చేస్తారు, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ తర్వాత వచ్చేసి స్టమక్. స్టమక్ అనేది ఇలా 4 క్వాడ్రంట్స్ గా డివైడ్ చేశారు. రైట్ అప్పర్ క్వాడ్రంట్, లెఫ్ట్ అప్పర్ క్వాడ్రంట్, రైట్ లోవర్ క్వాడ్రంట్, లెఫ్ట్ లోవర్ క్వాడ్రంట్. ఇది రాసుకోండి ఒకసారి, ఇలా డివిజన్స్ చేసి రాయండి. అయిపోయిందా ఇది? సో ఇక్కడ జస్ట్ వచ్చేసి రైట్ అప్పర్ క్వాడ్రంట్, స్టమక్ అనేది ఇలా 4 క్వాడ్రంట్స్ గా డివైడ్ చేశారు. మన బాడీలో స్టమక్ 4 క్వాడ్రంట్స్ గా డివైడ్ చేయబడుతుంది. హార్ట్ అనేది 4 ఛాంబర్స్ గా డివైడ్ చేస్తారు. బ్రెస్ట్ కూడా 4 క్వాడ్రంట్స్ గా డివైడ్ చేయబడుతుంది. ప్లస్ మనకి 2 చేతులు 2 కాళ్ళు, ఇవన్నీ 4 లెక్కన తీసుకోవాలి. బ్రెస్ట్ క్వాడ్రంట్స్, స్టమక్ క్వాడ్రంట్స్, అప్పర్ లింబ్, లోవర్ లింబ్ అండ్ 4 ఛాంబర్స్ ఆఫ్ ది హార్ట్, ఇవన్నీ 4 నెంబర్స్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ రైట్ అప్పర్ క్వాడ్రంట్, రైట్ అప్పర్ క్వాడ్రంట్, లెఫ్ట్ అప్పర్ క్వాడ్రంట్, రైట్ లోవర్ క్వాడ్రంట్, లెఫ్ట్ లోవర్ క్వాడ్రంట్ అంటున్నారు. అదే ఆ క్వాడ్రంట్స్ కాస్త మళ్ళీ 9 రీజియన్స్ గా డివైడ్ చేశారు. అంటే అడుగుతారు స్టమక్ లో ఎన్ని క్వాడ్రంట్స్ ఉంటాయంటే 4 క్వాడ్రంట్స్ ఉంటాయని చెప్పి అటు పేరు చెప్పాలి. తర్వాత రీజియన్స్ ఎన్ని ఉంటాయంటే 9. ఆ 9 రీజియన్స్ లో ఫస్ట్ మధ్యలో ఉండేది అంబ్లికల్ రీజియన్, పైన ఉండేది ఎపిగాస్ట్రిక్, కింద ఉండేది హైపోగాస్ట్రిక్. ఎపిగాస్ట్రిక్ పక్కన ఉండేది రైట్ హైపోకాండ్రిక్, అంటే రిప్స్ కింద ఉంది కాబట్టి. లెఫ్ట్ ఉండేది లెఫ్ట్ హైపోకాండ్రిక్. అంబ్లికల్ పక్కన ఉండేది రైట్ లంబార్.
అటుండేది లెఫ్ట్ లంబార్. ఇటేమో రైట్ ఇంగ్వైనల్, అటేమో లెఫ్ట్ ఇంగ్వైనల్. ఇవి తర్వాత వచ్చేసి ఈ వర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకటి చూద్దాం. అబ్డక్షన్ అండ్ అడక్షన్. అబ్డక్షన్ అండ్ అడక్షన్. అబ్డక్షన్ అంటే మూమెంట్ ఆఫ్ లింబ్ అవే ఫ్రమ్ ద బాడీ. మనం చెయ్యిని ఇలా దూరంగా తీసుకెళ్ళాం అనుకోండి, దాన్ని అబ్డక్షన్. మీకు గుర్తు రాలేదనుకోండి అబ్డక్షన్ అడక్షన్ అని, బి అటువైపు తిరిగింది కాబట్టి చెయ్యిని ఇలా దూరంగా తీసుకెళ్ళడం అని గుర్తుపెట్టండి. అడక్షన్ ఉందనుకోండి, డి ఇటువైపు తిరిగింది కాబట్టి సో ఇట్లా దగ్గరికి తీసుకురావడం అని, అట్లా గుర్తుపెట్టుకోండి. మూమెంట్ ఆఫ్ లింబ్ అవే ఫ్రమ్ ద బాడీ అబ్డక్షన్, మూమెంట్ ఆఫ్ లింబ్ టువర్డ్స్ ద బాడీ ఈస్ అడక్షన్. అబ్డక్షన్ అండ్ అడక్షన్. ఓకే, నెక్స్ట్. తర్వాత మీడియల్ అండ్ లాటరల్. మీడియల్ అంటే మిడ్ లైన్ ఆఫ్ ద బాడీ స్ట్రక్చర్, లాటరల్ అంటే సైడ్ ఆఫ్ ది పర్టైనింగ్ ద సైడ్ ఆఫ్ ద బాడీ స్ట్రక్చర్. తర్వాత సుపీరియర్ అండ్ ఇన్ఫీరియర్. సుపీరియర్ అంటే అప్పర్ పోర్షన్, ఇన్ఫీరియర్ అంటే లోవర్ పోర్షన్. ప్రాక్సిమల్ అంటే దగ్గరగా ఉండేది, సెంటర్ ఆఫ్ అటాచ్మెంట్ కి దగ్గరగా ఉండేది ప్రాక్సిమల్. షోల్డర్ ఏమో సెంటర్ ఆఫ్ అటాచ్మెంట్ కి దగ్గర ఉంటది, ఫింగర్స్ ఏమో దూరంగా ఉంటాయి, అది డిస్టల్ అంటారు. యాంటీరియర్ అండ్ పోస్టీరియర్ అంటే మీకు తెలుసు. పెరైటల్ విజరల్ అంటే ఏంటంటే ఏదైనా ఇంటర్నల్ ఆర్గాన్స్ ని కవర్ చేసే లేయర్ ని విజరల్ లేయర్ అంటారు. ఇప్పుడు లంగ్స్ చూసాం అనుకోండి, లంగ్స్ ఒక్కొక్క లంగ్ ని కవర్ చేసే లేయర్ ని విజరల్ లేయర్ అంటారు. పెరైటల్ లేయర్ అంటే ఆ రైట్ లంగ్ లెఫ్ట్ లంగ్ కలిపి ఒక క్యావిటీలో ఉంది, థొరాసిక్ క్యావిటీ. ఆ క్యావిటీ మొత్తాన్ని కవర్ చేసేదాన్ని పెరైటల్ లేయర్ అంటారు. సో విజరల్ లేయర్ ఈజ్ నథింగ్ బట్ విచ్ కవర్స్ ద ఇంటర్నల్ ఆర్గాన్స్ ఆఫ్ ది బాడీ. పెరైటల్ లేయర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ విచ్ కవర్స్ ద క్యావిటీ ఆఫ్ ది బాడీ. తర్వాత ప్రోన్ అండ్ సుపైన్ పొజిషన్. ప్రోన్ అండ్ సుపైన్ పొజిషన్. ప్రోన్ అంటే బోర్లా పడుకోవడం, సుపైన్ అంటే నార్మల్ గా మనం ఎలా పడుకుంటాం అట్లా. ఓకే. ఇన్వర్షన్. ఇన్వర్షన్ అంటే టర్నింగ్ ఇన్వర్డ్, ఎవర్షన్ అంటే టర్నింగ్ అవుట్వర్డ్. పామర్ అంటే పామ్ ఆఫ్ ది హ్యాండ్ ని పామర్ అని, ప్లాంటర్ అంటే సోల్ ఆఫ్ ది ఫుట్ ని ప్లాంటర్ అని అంటారు. సూపర్ఫిషియల్ డీప్. ఏదైనా గాయం అయినప్పుడు పైన గాయం అయితే దాన్ని సూపర్ఫిషియల్ అని, ఇంకేదైనా డీప్ గా కట్ అయితే దాన్ని డీప్ అని అంటారు. తర్వాత సైటో అంటే సెల్, హిస్టో అంటే టిష్యూ, యాంటీరియో అంటే యాంటీరియర్ చెస్ట్, గ్యాస్ట్రో అంటే స్టమక్, పెల్వికో అంటే పెల్విస్. ఇట్లా ఊరికే అలా చూసుకోండి. సీరో అంటే ఎల్లో, సైనో అంటే బ్లూ కలర్, ఎరిత్రో అంటే రెడ్, మెలనో అంటే బ్లాక్, యాక్రో అంటే ఎక్స్ట్రీమిటీ, జీరో అంటే డ్రై. ఇవన్నీ అవసరం లేదు. ఆలజీ అంటే స్టడీ, ఆలజిస్ట్ అంటే స్పెషలిస్ట్. ఎండోస్కోపీ visual examination within. Laparoscopy visual examination of abdomen. Thoracoscopy visual examination of thorax. బ్లడ్ టెస్ట్లు సిబిసి అని, యూరిన్ అనాలిసిస్ అని, ఇట్లాంటి కొన్ని టెస్ట్లు. తర్వాత అల్ట్రాసౌండ్, ఎక్స్రే, సిటీ, ఎంఆర్ఐ ఇలాంటి కొన్ని స్కానర్స్ ఉంటాయి. సో జనరల్ గా ఇవన్నీ. సో స్కిన్ రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లం వస్తే ఫ్రోజన్ సెక్షన్ వీడు బయాప్సీ టెస్ట్లు చేస్తారు. తర్వాత ఎనాస్టమోసిస్ అంటే ఆ ఇంట్రెస్ట్ ని జాయిన్ చేయడం. తర్వాత ఇలా అబ్రివేషన్స్ ఉంటాయి. యాంటీరో, పోస్టీరియర్, బిఎక్స్ అంటే బయాప్సీ, సిబిసి అంటే కంప్లీట్ బ్లడ్ కౌంట్, ఎఫ్ఎస్ అంటే ఫ్రోజన్ సెక్షన్.
ఇది బాడీ స్ట్రక్చర్. తర్వాత ప్రిఫిక్స్ చూద్దాం ఒకసారి, ఈజీగానే ఉంటాయి, అవి ఎమ్మటనే అయిపోతాయి ఒక 5 నిమిషాలు. సో రేపు మామూలుగా ఒకసారి డైజెస్టివ్ సిస్టమ్ చెప్తావా? డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్ చెప్తా. ఆ వందన మీరు ఎక్కడి నుంచి విన్నారు? డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్ వినలేదు. కార్డియో విన్నారా మీరు? కార్డియో, ఎంఎస్కే, నర్వస్, ఇంటెగ్యుమెంటరీ, ఎండోక్రైన్ అన్ని విన్నారు కదా? విన్నాం సార్. ఓకే, డైజెస్టివ్, రెస్పిరేటరీ కార్డియో వినలేదు. నుంచి విన్నాను సార్. అదే డైజెస్టివ్, రెస్పిరేటరీ విన్నారు. శివ, మీరు ఏ సిస్టమ్ నుంచి విన్నారు? సార్ చెప్పండి సార్. మీరు ఏ సిస్టమ్ నుంచి విన్నారు? నేను విన్నాను సార్, అదే ఇంటర్లో విన్నాను సార్, జువాలజీ నుంచి రెస్పిరేటరీ సిస్టమ్ గురించి, అదే 2 విన్నాను సార్. ఇంటర్లో కాదు, నేను చెప్పినప్పుడు క్లాసెస్ ఎక్కడి నుంచి విన్నారన్న, ఏ సిస్టమ్ నుంచి విన్నారు? నేను సార్ ఇది. సో యాక్చువల్ గా మీరు సిపిసి ప్రిపరేషన్ కాబట్టి మనకి సార్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ దగ్గర నుంచి సార్. ఓకే ఓకే. సో మీరు సిపిసికే కదా డైరెక్ట్ గా ఎగ్జామ్ రాసి జాయిన్ అవ్వను కదా సార్. మీరు ఎగ్జామ్ రాసి వెళ్తారు అంతే కదా, డైరెక్ట్ గా ఇప్పుడు జాబ్ కి వెళ్ళరు, అవును కదా? అవును సార్. ఓకే ఓకే, ఏం లేదు, రేపు డైజెస్టివ్, రెస్పిరేటరీ ఒకసారి చెప్తాను వినండి. తర్వాత ఐసిడి చెప్తా, ఐసిడి బాగా వినండి మీరు. ఓకే సార్. ఎస్ సార్. ఒక్క నిమిషం. సో ఈ ప్రిఫిక్స్ చూడండి, ఎమ్మటనే అయిపోయింది. ప్రిఫిక్స్ అంటే ముందొచ్చేదమ్మా. సో ఇక్కడ ప్రీ నాటల్ అంటున్నాడు. ప్రీ నాటల్ అంటే బిఫోర్ ద బర్త్, పోస్ట్ నాటల్ అంటే ఆఫ్టర్ ద బర్త్. ప్రీ నాటల్, పోస్ట్ నాటల్ అంటే ప్రీ ఆపరేటివ్, పోస్ట్ ఆపరేటివ్ అంటాడు. అంటే బిఫోర్ ద ఆపరేషన్, ఆఫ్టర్ ద ఆపరేషన్ అని చెప్పడానికి ప్రీ ఆపరేటివ్ అండ్ పోస్ట్ ఆపరేటివ్ అని చెప్తా ఉంటాడు. తర్వాత వచ్చేసి ఎపి గ్యాస్ట్రిక్ అంటున్నాడు. ఎపి అంటే పైన, గ్యాస్ట్రిక్ అంటే స్టమక్, ఐసి అంటే
పర్టైనింగ్ అబౌవ్ ద స్టమక్. హైపోడర్మిక్, హైపో అంటే బిలో, డర్మ్ అంటే స్కిన్, ఐసి అంటే పర్టైనింగ్ బిలో ద స్కిన్. ఇన్ఫ్రా అన్నా కూడా బిలో అమ్మ, ఇన్ఫ్రా కోస్టల్ బిలో ద రిబ్స్. సబ్నాజల్ అండర్ ద నోస్, పర్టైనింగ్ అండర్ ద నోస్. తర్వాత ఇంటర్ అంటే బిట్వీన్ కోస్ట్ అండ్ రిబ్స్, ఏఎల్ అంటే పర్టైనింగ్ బిట్వీన్ ద రిబ్స్. పోస్ట్ నాటల్ అంటే ఆఫ్టర్ ద బర్త్, ఇవన్నీ ఏం అవసరం లేదు. బైలాటరల్ అంటే సైడ్స్ అమ్మ, బోత్ సైడ్స్, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. డిప్లోపియా డబుల్ విజన్. డిప్లోబ్యాక్టీరియల్ డబుల్ బ్యాక్టీరియా. హెమిప్లీజియా paralysis of one half of the body. Hypercalcemia, excessive calcium in the blood. Macrocyte, large cell. Microscope, scope ante instrument for examination, micro ante small, instrument for examination of small objects. Monotherapy, single treatment. Uninuclear, single nucleus. Multigravida, a woman who is pregnant more than once, multigravida. Polyphobia, fear of many things. Primigravida, first time pregnancy. Quadriplegia, paralysis of 4 limbs. Triceps, 3 heads. Abduction, movement of limb away from the body. Adduction, movement of limb towards the body. Circumrenal, around the renal. Periodontal, around the tooth. Diarrhea, flow of fluid, fecal matter from the bowel. Transvaginal, trans ante across, vagina ante vagina. Ectogenous, outside. Itla, exo, extra. Endo ante within. Endocrine, secrete within. Intramuscular, within the muscle. Paranasal, beside the nose. Superior, pertaining upper part of body structure. Suprarenal, above the kidney. Ultrasonic ante ultrasound. Bradycardia, slow heartbeat. Tachycardia ante fast heartbeat. Homo ante same, mal ante back. Pan ante many amma, pan card laga. Panarthritis, inflammation of many joint. Pseudocyesis, false pregnancy. Syndactylism, condition of joint fingers and toes. Tachypnea ante fast breathing. సో ఇవన్నీ ఎక్సర్సైజులు కూడా ఉంటాయి, చేయండి. ఓకే, రేపు యాక్చువల్ గా డైజెస్ట్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, డైజెస్ట్ సిస్టమ్ చెప్తా. ఇంకా రోజు ఇంకెవరున్నారు, వందన, మీరు జయంతి, మీరిద్దరు ప్రిపేర్ అవ్వండి. రోజు ఒక 2 రోజుల్లో ఐసిడి స్టార్ట్ చేస్తాను. ఐసిడి కోడ్ ఎలా లీడ్ చేయాలి ఏందని. సిస్టమ్ అయితే రోజు ప్రిపేర్ అవుతా ఉండాలి. రోజుకి ఒక సిస్టమ్ నేర్చుకొని రండి మీరు క్లాస్కి వచ్చినప్పుడు. డైజెస్టివ్ సిస్టమ్ చెప్తా, నెక్స్ట్ డే మీరు సిస్టమ్ నేర్చుకొని రావాలి. క్లాస్ అయిపోయిన ముందు చెప్తాను రేపే నేర్చుకొని రావాలని. వచ్చిన తర్వాత ఫస్ట్ మీరు చెప్పాలి సిస్టమ్, చెప్పిన తర్వాత నేను ఐసిడి చెప్తాను. సో ఇంటర్వ్యూకి పంపిస్తాను అనమాట. అందుకని ఐసిడి జరుగుతా ఉండింది. సో ఇంటర్వ్యూకి మంత్ ఎండింగ్ లో అలా పంపిస్తాం. ఓకే సార్. దానికోసం. సరే అమ్మా, ఓకే, బాయ్. ఈ 2 మెటీరియల్ షేర్ చేస్తాను, ప్రిపేర్ అవ్వండి. రేపు డైజెస్టివ్ సిస్టమ్ చెప్తాను. మీరు డైజెస్టివ్ సిస్టమ్ చదువుతాను అండి మీరు. సరే అమ్మా, బాయ్.